ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి. నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోను నూరంతర ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12 నుంచి చివరి వరకు ధ్యానించుకుందాం. ఆ పట్టణమునకును ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి. ఇశ్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. రాజుల కాలంలో, అంటే ఇశ్రాయేలు ప్రజలు రాజ్యాలు పరిపాలించినప్పుడు, వాళ్ళ సమయంలో పట్టణాలు ఉండేటప్పుడు ఎలా ఉంటాయంటే, పట్టణానికి ఎప్పుడు కూడా ప్రహరీ గోడ ఉంటుంది. ఆ ప్రహరీ గోడకి గుమ్మములు ఉంటాయి. ఆ గుమ్మము లోపల పట్టణం మొదలవుతుంది. పట్టణంలో రాజవీధి మొదలవుతుంది. అంటే రాజుల యొక్క పట్టణము ఎలా నిర్మాణం చేస్తారో అదేవిధంగా ఆ పట్టణమును యోహాను చూడడం జరిగింది. ఎత్తైన ప్రాకారములు, 12 గుమ్మములు. ఆ 12 గుమ్మముల యొద్ద 12 మంది దేవదూతలు ఉన్నారు. దేవునికి అత్యంత ప్రియమైన ఇశ్రాయేలు దేశం అంటే తన కొరకు అబ్రహామును పిలుచుకొని వారికి వాగ్దానం ఇచ్చి ఇశ్రాయేలు గోత్రములందరినీ కూడా దేవుని ముందుకు కొనసాగించి ఇశ్రాయేలు గోత్రములనందరినీ కూడా దేవుడు ముందుకు కొనసాగించి వారిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువును తీసుకుని వచ్చి వాళ్ళందరికీ రక్షణ ఇవ్వడం జరిగింది. 12 గోత్రాల నామము ప్రభువు మర్చిపోలేదు. ఆ పరిశుద్ధ పట్టణం యొక్క గుమ్మముల మీద వ్రాయించి ఉంచారు. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. అంటే క్యూబ్ షేప్లో ఉన్న పట్టణము ఇది. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. 12 మంది శిష్యులు ప్రాముఖ్యమైన శిష్యులు. ఇస్కరియోతు యోధా లేడు. ఆ పాత్రకి ఇద్దరిని చీట్లు వేసి తీసుకున్నారు. కానీ ఆ చీట్లు వేసిన ఆలోచన పేతురుది. దేవుని యొక్క ఆలోచన ఆ 12వ శిష్యుని చివర ప్రాముఖ్యాన్ని అపోస్తలుడుగా పౌలుతో పూర్తి చేశాడు. ఇది దేవుని సంకల్పాన్ని తెలియజేస్తుంది. నేను రక్షణ ఇచ్చుటకు ఈ 12 మంది శిష్యుల ద్వారా సువార్తను లోకమంతటా ప్రకటింపజేసి నా కొరకు మనుషులందరినీ తెచ్చుకున్నాను. అబ్రహాము నుంచి పౌలు వరకు ఈ 12 మంది అపోస్తుల్లో ఒకడైన యోహాను తన పేరును తానే ఫ్యూచర్లో చూశాడు. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారములను కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకైనది. దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడవును, ఎత్తును, వెడల్పును సమానముగా ఉన్నది. ఈ నూతన యెరూషలేము క్రొత్త భూమి మీదకి రాబోతుంది. ఎత్తుగా ఆకాశంలో వెళ్ళబోతుంది. మరియు అతడు ఈ ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూతల కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. స్ఫటికము అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే క్రిస్టల్, గోల్డ్, సూర్యకాంతం అంటే జాస్పర్ వీటితో కట్టబడుతుంది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేదికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణముల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇవన్నీ భూమిలో నుంచి వచ్చిన మెటీరియల్స్ కాదు, కొత్తగా సృష్టించిన మెటీరియల్స్ ఇవన్నీ. యోహాను చూపించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానమిచ్చి వ్రాయించారు. దేవుడు ఏమంటున్నారు? ఈ లోకంలో మనం ప్రశస్తంగా ఏంచే ఈ మెటీరియల్స్ని నేను సృష్టించిన నూతన యెరూషలేములో పునాదులే వీటితో వేస్తాను అంటున్నారు. మనము మట్టి, సిమెంటు, రాయి, ఇనుముతో పునాదులు వేస్తాము. ఈ భూ సంబంధమైనవి ఏమాత్రము విలువ లేదు. ఎందుకంటే పరలోకమందు దాచి ఉంచినవి అనేకమైనవి మన కొరకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దాచి ఉంచినవి అనేకమైనవి మన కొరకు దేవుడు ఇవ్వబోతున్నాడు. పైనున్న వాటిని వెదకండి అంటే దేవుని వాక్యం మీద దృష్టి ఉంచడం, భూ సంబంధమైన వాటిని పూర్తిగా విస్మరించడం. ఇది ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఏ బంగారం మీదైతే ప్రపంచం ప్రాకులాడుతుందో మీరు దానిని వదిలివేయండి. ఆ తర్వాత మీరు ప్రయాణించే కాళ్ళ కింద ఆ బంగారాన్ని నేను పెట్టబోతున్నాను అంటున్నారు ప్రభువు. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. 22వ వచనం. సర్వాధికారి అయిన దేవుడు, ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవుడు మనతో నివాసం ఉంటున్నప్పుడు దేవాలయం కట్టడం మనకు అవసరం లేదు. అంటే దేవుడే దేవాలయం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను
చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. సూర్యుడు వెలిగించిన దేవుడే ఆ పట్టణంలో ఉంటే సూర్యుడు ఎందుకు అక్కడ? ఆ పట్టణమంతా దేవుని వెలుగుతో నిండిపోయి ఉంటుంది. యోహాను కాలంలో ట్యూబ్ లైట్స్లు, స్ట్రీట్ లైట్లు ఉండవు. వెలుగు కావాలంటే దీపం వెలిగించాలి. దీపాన్ని వెలిగిస్తే దానిలో నుంచి వెలుగు వస్తుంది. మహిమ అంటే దేవుని వెలుగు. ఆ మహిమ గొర్రెపిల్ల నుంచి తన మహిమను దానిలోకి తీసుకుని వత్తురు. యేసుక్రీస్తు ఆ మహిమ అంటే దేవుని వెలుగు. ఆ మహిమ గొర్రెపిల్ల నుంచి వస్తుంది. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. యేసుక్రీస్తు ప్రభు నుంచి వస్తున్న ఆ వెలుగులో మనం ఉంటాము. నూతన యెరూషలేము పట్టణం గాలిలో ఉండిపోయి ఆ పట్టణంలో మనం ఉన్నాము అని చెప్పట్లేదు దేవుడు. ఈ నూతన యెరూషలేము కొత్త భూమి మీదకి దిగి వస్తుంది. ఆ భూమి మీద కూడా పరిపాలన ఉంటుంది. ఆ భూమిలో రాజులు కూడా ఉంటారు. ఆ పట్టణంలో ఆ రాజులు వెళుతూ వస్తూ ఉంటారు. అందుకనే దాని గేట్లు ఉన్నాయి. గేట్లు అనేవి లోపలికి రావడానికి, బయటికి వెళ్ళడానికి భూరాజులను నూతన భూమిలోకి వెళ్ళి రావాల్సిన అవసరం ఉంటుంది. భూరాజులకు నూతన భూమిలోకి వెళ్ళి రావాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. పగటివేళ అంటే ఇంగ్లీష్లో ఎనీడే అని ఉంది. దాని గుమ్మములు ఏ రోజు కూడా ఏమాత్రమును వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోకి తీసుకుని వచ్చెదరు. వాళ్ళు ఆ పట్టణంలోకి వస్తున్నారు, నూతన భూమి మీదకి వెళ్తున్నారు. ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఇవి సీక్రెట్స్. అంటే దేవుడు అప్పగించిన పనులకు మనము మహిమతో బయటకు వెళ్తాము, లోపలికి వస్తాము. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. ఈ గేట్స్లో నుంచి వెళ్ళడం, బయటకు వచ్చే విశేష అధికారం రక్షణ పొందుకున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవగంధమందు వాయబడిన మనకు మాత్రమే ధన్యత. అవిశ్వాసులందరూ అగ్నిగుండంలో వారందరూ నిత్యము బాధతో అలా గడుపుతూ ఉంటారు. మనము నిత్యమైన ఆనందంతో అందులో నుంచి బయటకు వెళుతూ ఉంటాము. అందుకనే ఈ మాట వ్రాయబడింది. జనములు దాని వెలుగును సంచరింతురు. భూరాజులు తన మహిమను దానిలోకి తీసుకుని వత్తురు. అంటే ఆ గేట్స్లో నుంచి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రమే మనకు వివరించబడింది. ఇంకా మనము చాలా చూడబోతున్నాం. దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ప్రభువు వచ్చి మనల్ని మహిమ శరీరాలతో మార్చి తీసుకువెళ్ళే వరకు, అంటే ఆయన రాకడ వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడి చిన్న వాక్యాన్ని, ఆయన రాకడకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడి చిన్న వాక్యాన్ని మనం వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.